సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ని, ఎండిఆర్టీ అండ్ సిఓటి అడ్వైజర్ని కూడా. సో మీరు చూస్తే ఒక కామన్ అందరికీ కన్ఫ్యూజన్ వస్తుంది. ఏంటి లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, ఈ రెండు సేమా ఆర్ ఈ రెండు డిఫరెంటా అనేది ప్రతి ఒక్కరు అంటే అడగడానికి కొంచెం మొహమాట పడతా ఉంటారు. సో ఆ మొహమాటం అవసరం లేకుండా ఆ డౌట్స్ అనేది ఈ వీడియోలో క్లియర్ చేద్దాము. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది తెలిస్తే ఏంటంటే ఈ క్లియర్ డిఫరెన్స్, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, లైఫ్ ఇన్సూరెన్స్లో టర్మ్ ఇన్సూరెన్స్ భాగమా ఆర్ సపరేటా, రెండు రిలేటెడా కాదా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్లారిటీ వస్తే ఏంటంటే అందరికీ కూడా తనకు కావాల్సినంత అమౌంట్ అటు లైఫ్ ఇన్సూరెన్స్లో కానీ టర్మ్ లైఫ్ కవర్ ద్వారా తీసుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయనేది నెక్స్ట్ స్టెప్. ఫస్ట్ కన్ఫ్యూజన్ అయితే పోవాలి. సో ఆ కన్ఫ్యూజనే క్లియర్ చేద్దాం. సో ఎగ్జాంపుల్ అడుగుతూ ఉంటారు, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా, ఎంత తీసుకోవాలి, ఇది లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటనే క్వశ్చన్ చాలామంది అడుగుతూ ఉంటారు అనమాట. సో హార్డ్ ట్రూత్ ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ లైఫ్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్. ఓకే, సో బట్ ఇట్ ఈస్ రెండు సపరేట్ కానే కాదు. కాకపోతే ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ప్యూర్ ప్రొటెక్షన్, అంటే ప్యూర్ లైఫ్ ఇన్సూరెన్స్. సంథింగ్ హ్యాపెన్స్, అప్పుడే వచ్చే డబ్బులు, ఆ ప్రోడక్ట్ని మనం టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటాం. అంటే ఒక వ్యక్తి ఏమైనా జరిగితే, చనిపోతే, ఎలాంటిదైనా సరే డెత్, అప్పుడు వచ్చే అమౌంట్ని టర్మ్ లైఫ్. బట్ లైఫ్ ఇన్సూరెన్స్లో ఇది ఒక టర్మ్ లైఫ్ అనే కాకుండా ఇంకా వేరే ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. అన్నిటినీ క్యుములేటివ్గా అన్ని ప్రోడక్ట్స్ని కలిపి లైఫ్ ఇన్సూరెన్స్ అంటాం అన్నమాట. సో టర్మ్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ లైఫ్ ఇన్సూరెన్స్లో ఒక చిన్న పార్ట్. సో ఇక్కడ ఇంపార్టెంట్ చూసుకోవాల్సింది ఏంటంటే ఎలాంటి పాలసీలు. ఎగ్జాంపుల్ నేను తీసుకుంటాను, హెచ్డిఎఫ్సిలో తీసుకుందాం. ప్యూర్ ప్రొటెక్షన్ పాలసీస్. మనం ఏమంటారు, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ప్యూర్ ప్రొటెక్షన్ పాలసీస్. వెరీ ఇంపార్టెంట్. టర్మ్ లైఫ్ ప్యూర్ ప్రొటెక్షన్. సో ఈ ప్యూర్ ప్రొటెక్షన్లో కూడా రకరకాల పాలసీలు ఉండొచ్చు. బట్ బేసిక్ ప్రోడక్ట్ ఏంటంటే ఎగ్జాంపుల్ టర్మ్ ఇన్సూరెన్స్, వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఇక్కడ క్లిక్ టు ప్రొటెక్ట్ అనేది ఉంది హెచ్డిఎఫ్సి లైఫ్లో. సో ఇక్కడ ఏముంటుంది, మనం తీసుకునే కవర్ 1 crore, 2 crore, 60 లక్షలు, 70 లక్షలు, 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మీ ఇన్కమ్, మీరు చేసే పని, మీకు ఉన్న కరెంట్ ఏజ్, సో మెనీ థింగ్స్. దాన్ని బట్టి మీకు లైఫ్ కవర్ ఎలిజిబిలిటీ ఏంటి అనేది నెక్స్ట్ ఇంకొక వీడియోలో చూద్దాము. బట్ దాన్ని బట్టి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. అలా కాకుండా కొన్ని ప్యూర్ ప్రొటెక్షనే కాకుండా వీ హ్యావ్ ప్రొటెక్షన్ ప్లస్ సంథింగ్ ఎల్స్. అది వెరీ ఇంపార్టెంట్. అవి కూడా లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్టే, బట్ దే ఆర్ నాట్ టర్మ్ ఇన్సూరెన్స్. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇందులో ట్రెడిషనల్ ప్లాన్స్ ఉంటాయి. ఈ ట్రెడిషనల్ ప్లాన్స్ కూడా రకరకాలు ఉన్నాయి. ఇందులో లైఫ్ కవర్ ఎక్కువగా ఉండదు. ఇక్కడ కొంచెం సేవింగ్స్ పార్ట్ ఉంటుంది, కొంచెం లైఫ్ కవర్ ఉంటుంది. అంటే కంపల్సరీ వచ్చే డబ్బులు ఉంటాయి, లైఫ్కి మనకేమైనా అయితే కొంచెం వరకే కవర్ ఉంటుంది. యూజువలీ కవర్ చాలా తక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎండోమెంట్ పాలసీలని అందరికీ తెలుసు, మనీ బ్యాక్ పాలసీలని, హోల్ లైఫ్ ప్లాన్స్ అని, ఈ 3 రకాల ట్రెడిషనల్ ప్లాన్స్. అలా కాకుండా ఇప్పుడు కొత్తగా ఏంటి, మార్కెట్ లింక్డ్, అంటే యూలిప్స్ అంటాము, యూనిట్ లింక్డ్ పాలసీస్ ఆర్ మార్కెట్ లింక్డ్ పాలసీలు అంటాము. ఇవి కూడా క్వైట్ పాపులర్ అయ్యాయి. ఎందుకంటే ఒకటే పాలసీలో అటు లైఫ్ కవర్ ఉంటుంది, సైమల్టేనియస్లీ మార్కెట్ లింక్డ్ రిటర్న్స్, ఏవైతే మ్యూచువల్ ఫండ్లో లాగా మార్కెట్ లింక్డ్ రిటర్న్స్ కూడా పార్ట్ ఆఫ్ ద అమౌంట్ ఇన్వెస్ట్ అవుతుంది. అట్లాగే థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యాన్యుటీ అండ్ పెన్షన్ ప్లాన్స్. ఇక్కడ ఏంటి పర్పస్, లైఫ్ కవర్ కాదు. ఇక్కడ మనం పెట్టిన అమౌంట్కి షార్ట్ ఇంత పర్సంటేజ్లో యాన్యుటీస్ ముందే ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ టైం పెన్షన్ ప్లాన్స్ కూడా ఎవరైతే రిటైర్మెంట్కి ప్లాన్ చేస్తున్నారో అక్కడ కూడా లైఫ్ కవర్ అవసరం లేదు, బికాజ్ ఈ అమౌంట్ మీకు ఇప్పుడు అవసరం లేదు, 60 తర్వాత. సో అట్లాంటి ప్లాన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా లైఫ్ ఇన్సూరెన్స్లో పార్టే. దెన్ ప్యూర్ ప్రొటెక్షన్ అనేది, ఆ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒక బకెట్, అందరికీ ఉండాల్సిందే, ప్రతి ఒక్కరికి కావాల్సిన బకెట్. మీ పర్సనల్ ఫైనాన్స్లో రకరకాల బకెట్స్, అంటే ఒకటి గోల్డ్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, క్రిప్టో కావచ్చు, స్టాక్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, పిఎంఎస్ కావచ్చు,
అట్లాగే ఇది కూడా ఒక ఇంపార్టెంట్, ఇది యాక్చువల్లీ అన్నిటికన్నా ఇంపార్టెంట్. హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ ద ఫౌండేషన్. ఇవి లేకుండా ఎవరు ఉండకూడదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఎంత ఉండాలి అనేది నీ ఇన్కమ్ బట్టి, నీ లైఫ్ స్టైల్ బట్టి మారుతుంది, బట్ ఇవి లేకుండా ఉండకూడదు. సో దెన్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ థింగ్ ఎఫిషియంట్. నీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఏవైనా తీసుకోవచ్చు, బట్ నీ దగ్గర డబ్బులు తక్కువగా ఉంటే మాత్రం ప్యూర్ టర్మ్కి వెళ్ళిపోండి. ఇక్కడ మ్యాక్సిమం కవర్ ఉంటుంది, ఇట్స్ ఫిక్స్డ్ ప్రీమియం, మారదు. అట్ ద సేమ్ టైం ప్యూర్ కవర్, ఎవ్రీ రూపీ మనం ఇచ్చేది ఓన్లీ ప్రొటెక్షన్కి వెళ్తుంది, ఎటువంటి డబ్బులు రావు. ఏమైనా అయితే మాత్రం మ్యాక్సిమం అమౌంట్, ఎక్కువ అమౌంట్ కవర్ అవుతుంది అన్నమాట. తర్వాత బకెట్ 2. బకెట్ 1 అందరికీ ఉండాల్సిందే, ప్యూర్ టర్మ్ ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే. అది ఉన్నాక అడిషనల్ సేవింగ్స్ క్యాన్ గో టు బకెట్ 2. ఇక్కడ ఏంటి, ప్యూర్ ప్రొటెక్షన్ నేను చెప్పినట్టు, సంథింగ్ ఎల్స్ దాంతోపాటు ఇంకొంచెం ఏంటి ఇంకొంచెంలో ప్లాన్స్లో నేను చెప్పాను ఎండోమెంట్ ప్లాన్స్. యూజువల్లీ ఏంటంటే ఇది ఫిక్స్డ్ టర్మ్కి ఉంటాయి, 5 years, 7 years, 12 years, 10 years అనే ప్లాన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మెచ్యూరిటీ ఆర్ డెత్ అప్పుడు సమ్ అష్యూర్డ్ వస్తుంది, ప్లస్ అక్యుములేటెడ్ బోనసెస్. కంపెనీ యూజువల్లీ టైం టు టైం వాళ్ళు బోనసెస్ ఏవైతే చెప్తారో, అనౌన్స్ చేస్తారో అవి కూడా వస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే సేవింగ్స్ అనేది ఇన్సూరెన్స్తో పాటు మిక్స్ అయ్యి ఉంది. ఓన్లీ డౌన్ సైడ్ ఏంటంటే లైఫ్ కవర్ అనేది సఫిషియెంట్గా ఉండకపోవచ్చు, బట్ పెట్టిన డబ్బులు X% రిటర్న్స్తో పక్కా వస్తాయి. సో ఇక్కడ మోర్ ఆఫ్ షార్ట్ పక్కా వచ్చేది అనమాట. దెన్ మనీ బ్యాక్ ప్లాన్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే పీరియాడిక్ సర్వైవల్ పేఅవుట్స్ ఉంటాయి. ఇక్కడ ఓన్లీ వన్ టైమే కాకుండా లెట్స్ 5 years కడతాము, ఆర్ 10 years కడతాం, 12 years నుంచో 13th year నుంచో ఫర్ ఎవర్ మనీ బ్యాక్ వస్తూ ఉంటుంది. సో అట్లాగే ఫైనల్గా మెచ్యూరిటీ బెనిఫిట్ కూడా ఉంటుంది. సో ఇట్స్ ఏంటంటే ఎవరికైతే లిక్విడిటీ కావాలో, మనం ఇప్పుడు సంపాదిస్తున్నాము, మన చేతిలో డబ్బులు ఉన్నాయి, బట్ 10 సంవత్సరాల తర్వాత కూడా ఎవ్రీ ఇయర్ నాకు ఒక 4 లక్షలు కావాలి, 5 లక్షలు కావాలి, అప్పుడు శాలరీ ఉన్నా లేకున్నా నాకైతే కావాలి. అలాంటి వాళ్ళకి లిక్విడిటీ కోసం ఈ మనీ బ్యాక్ పాలసీస్ ఐడియల్. దెన్ హోల్ లైఫ్ ప్లాన్స్. ఇక్కడ ఏంటంటే పేరులోనే ఉంది, అప్ టు 99 or 100 వరకు కవర్ అవుతుంది. ప్రీమియం పేమెంట్ అనేది ఒక డిఫైన్ టర్మ్, 15 ఏళ్ళ వరకు కట్టేసి వదిలేస్తే చాలు. సో లైఫ్ అంతా పర్మనెంట్ ప్రొటెక్షన్ ఉంటుంది, కావాలంటే ఈవెన్ మెచ్యూరిటీ బెనిఫిట్ కూడా ఉంటుంది. కొన్ని కేసుల్లో ఇట్లాంటి మనీ బ్యాక్ ఆప్షన్ కూడా వస్తూ ఉంటుంది. దెన్ యూలిప్స్ ఆర్ ద, నేను అన్నట్టు టర్మ్ ప్లస్ సంథింగ్లో యూలిప్స్. ఇక్కడ మార్కెట్ లింక్డ్ రిటర్న్స్ అనమాట. ఇట్ కుడ్ బి ఈక్విటీస్లో పెట్టొచ్చు, డెట్స్లో కూడా పెట్టొచ్చు. చాలామంది ఓన్లీ ఈక్విటీ అనుకుంటారు, బట్ నీకు యూలిప్ కెన్ ఆల్సో బి డెట్ ప్లాన్ ఆల్సో. అంటే ఎవరికైతే రిస్క్ ఎక్కువ తీసుకోవద్దు అనుకున్న వాళ్ళకు కూడా యూలిప్స్ ఉన్నాయి. సో ఈ 4 రకాలు ఉన్నాయి. బట్ ఇందులో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఏది ఇంపార్టెంట్, బకెట్ 1 అందరికీ కావాల్సిందే, బకెట్ 2 ఏదైతే ఎండోమెంట్ ప్లాన్స్ ఉన్నాయో ఆర్ ట్రెడిషనల్ ప్లాన్స్ ఉన్నాయో రిటర్న్స్ వస్తాయి మనీ, బట్ తక్కువ రిటర్న్ ఉంటుంది. ఇట్స్ నాట్ ప్యూర్ మార్కెట్ లింక్. సో జనరల్గా అందరూ ఈ కాలంలో చెప్పేది BTID అంటే ఏంటంటే బై టర్మ్ ఇన్వెస్ట్ ద డిఫరెన్స్ అనేది. జనరల్గా మీరు మోస్ట్ ఆఫ్ ద యూట్యూబ్లో ఎక్కడ చూసినా వీడియోలు ఇలాగే వస్తాయి. మనకు టర్మ్కి సంవత్సరానికి 11 or 12 or 20 డిపెండ్స్ ఆన్ ద కవర్ ఏజ్ బట్టి తీసుకొని మిగిలిన అమౌంట్ ఏదైనా మ్యూచువల్ ఫండ్లో కానీ ఏదైనా ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ చేయమంటారు. దట్ మేక్ సెన్స్ అప్ టు సమ్ ఏమంటారు డిగ్రీ వరకు. బట్ చాలామంది ఏంటంటే ఈ ఇన్వెస్ట్ ద డిఫరెన్స్ అనేది పీపుల్ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ, విత్డ్రా చేస్తూ ఉంటారు, టెంప్టేషన్కి గురవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి స్టిల్ ఐ వుడ్ ఆస్క్ బై సంథింగ్ ఎల్స్. అంటే ఏదైనా ఎండోమెంటే కానీ ఆర్ ట్రెడిషనల్ ప్లాన్స్ తీసుకున్నా మేక్ సెన్స్ దాన్ డూయింగ్ నథింగ్. సో ఇన్ ద ఎండ్ చూసుకుంటే IRR అనేది వెరీ ఇంపార్టెంట్ ఇన్సూరెన్స్లో, ప్లస్ సంథింగ్ పాలసీల్లో. టర్మ్ పాలసీకి ఎటువంటి IRR ఉండదు, బట్ ప్లస్ సంథింగ్లో చూసుకుంటే మాత్రం మీరు చూస్తే ట్రెడిషనల్ పాలసీస్ మినిమం 4 to 5 per annum ఉంటుంది ప్రీ ట్యాక్స్, ప్లస్ ఎనీ బోనసెస్ విచ్ ఆర్ దేర్. సో ఇక్కడ మీరు ఎంత చేసినా 6% ఆ రేంజ్లోనే IRR వర్క్ అవుతుంది ఎండోమెంట్ ప్లాన్స్లో. PPF మనకు తెలుసు గవర్నమెంట్ 7.1%, బట్ 15 years లాక్డ్ ఇన్. సో అందులో ఇన్సూరెన్స్ కాంపోనెంట్ ఉండదు. ఇక్కడ ఏమైనా జరిగితే మొదటి 1 or 2 years, 3 years, 5 yearsలో మీకు అమౌంట్ కూడా వస్తుంది. అట్లాగే ఈ ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే హయ్యర్ రిటర్న్స్ ఉంటాయి, బట్ నో ఇన్సూరెన్స్. దెన్ దేర్ ఆర్ సమ్ పాలసీస్ లైక్ ఎగ్జాంపుల్ HDFCలో సంచయ్ ప్లస్ ప్లాన్ ఉంది. ఇక్కడ 6.5 వరకు గ్యారంటీడ్ వస్తుంది, ప్లస్ ట్యాక్స్ ఫ్రీ వస్తుంది. సో అట్లాంటి చాలామంది ఎందుకు చేస్తారు అనేది కొద్దిమంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు. బికాజ్ ఇక్కడ ట్యాక్స్ ఫ్రీ.
సో నీకు అదే ఎఫ్డీలో 6% విత్ ట్యాక్స్ చూసుకుంటే నువ్వు 30% బ్రాకెట్లో ఉంటే 4.8 అట్లా వస్తుంది, బట్ ఇక్కడ 6.5 వస్తుంది. అండ్ వీ డోంట్ నీడ్ టు వరీ, రెగ్యులేట్గా గ్యారంటీడ్ సేవింగ్స్తో వస్తాయి. సో ఇక్కడ కూడా మంచి ప్లాన్స్ ఉన్నాయి. సో ఎవరికి ఈ క్వశ్చన్, ఎందుకంటే దీన్ని అందరూ కూడా ఈ మధ్యలో ట్రెడిషనల్ ప్లాన్స్ని ఒక విలన్ లాగా చూపిస్తూ ఉన్నారు. విలన్ కానే కాదు, దెర్ ఈజ్ ఎ నీడ్ ఫర్ ఇట్. అందరికీ ఒక కూరగాయలు నువ్వు మార్కెట్కి వెళ్తే 50 రకాల కూరగాయలని ఎందుకు అన్ని రకాలు కావాలి, ఓన్లీ టమాటో తినొచ్చు కదా, ఓన్లీ ఒక కూరగాయ తినొచ్చు కదా అంటాం. కాదు, ఎవరి టేస్ట్కి తగ్గట్టు, ఎవరి అవసరాలకు తగ్గట్టు లైఫ్ ఇన్సూరెన్స్లో కూడా రకరకాల ప్లాన్స్ ఉన్నాయి. ఫర్ సమ్ ఏమంటారు, ఎవరికైతే కొద్దిమందికి రిస్క్ నచ్చదు, ఆల్రెడీ చాలా పెట్టుంటారు మార్కెట్లో, ఈక్విటీస్ చేస్తూ ఉంటారు, అట్లాంటి వాళ్ళకి పార్ట్ ఆఫ్ ద పోర్షన్ కంపల్సరీ రిస్క్ ఫ్రీ కావాలి. ఆరు కొందరికి మార్కెట్స్ అసలు నచ్చదు, నేను సంపాదించిన డబ్బులు నాకు సరిపోతాయి, అవి అలాగే ఉన్నా సరిపోద్ది, ఆరు కొంచెం ఎఫ్డీ కన్నా కొంచెం బెటర్ వస్తే చాలు, ట్యాక్స్ ఎఫిషియెంట్గా వస్తే చాలు, అలాంటి వాళ్ళకి. ఆరు కొద్దిమందికి గోల్ స్పెసిఫిక్ కార్పస్ ఉంటుంది. 12 సంవత్సరాలు నాకు ఇంత కావాలబ్బా, నేను ఇప్పుడు సంపాదిస్తున్నాను, నాకు ఇప్పుడు 4 లక్షలు రెంట్లు వస్తున్నాయి, అప్పుడు కూడా నాకు 4 లక్షలు ప్రతి నెలకు రావాలంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒక రియల్ ఎస్టేట్లో రెంట్స్ నాకు కరెక్ట్గా రావట్లేదు, వసూలు చేయలేకపోతున్నాను, అలాంటి వ్యక్తులకి పక్కా వచ్చేస్తూ ఉంటాయి. ఆర్ హై ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ట్యాక్సెస్ ఎఫిషియెంట్గా ఎఫ్డీలో వేస్ట్, దాని బదులు దట్ కెన్ బి పార్ట్ ఆఫ్ వాళ్ళ ఫిక్స్డ్ ఇన్కమ్ పోర్షన్ క్యాన్ బి పార్ట్ ఆఫ్ ట్రెడిషనల్ పాలసీస్. నియర్ రిటైర్మెంట్ ఉన్నారు, వాళ్ళు మార్కెట్ రిస్క్ తీసుకోకూడదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సంపాదించారు, వాళ్ళ డబ్బులు సేఫ్టీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ గ్రోత్ ఎట్ దట్ స్టేజ్. అట్లాంటి వాళ్ళకు కూడా ఈ పాలసీలు వర్క్ అవుతాయి. సో మిస్ సెల్లింగ్ అనేది జరుగుతూ ఉంటుంది, బట్ ఇట్ ఈజ్ అవర్ యాజ్ ఎ కన్జ్యూమర్, మీరు పాలసీ హోల్డర్, మీ బాధ్యత క్వశ్చన్స్ అడగండి, తెలుసుకోండి, ఇది నాకు సూట్ అవుతుంది అంటేనే చూడండి. బకెట్ 1 టర్మ్ ఇన్సూరెన్స్ అందరికీ అవసరం, టర్మ్ ఇన్సూరెన్స్ ప్లస్ సంథింగ్ అనేది మాత్రం మీ అవసరం ఉంటేనే తీసుకోండి, క్వశ్చన్ చేయండి, ఐఆర్ఆర్ ఎంతో తెలుసుకోండి, అది మీ ప్రాబ్లమ్కి, మీ లైఫ్ సిచ్యువేషన్కి సొల్యూషన్ ఇస్తేనే తప్ప అదర్వైజ్ తీసుకోకూడదు. సో వెరీ సింపుల్, నేను ప్రతి వీడియోలో చెప్పినట్టు ఇక్కడ కూడా ఒక డిసిషన్, మీరు ఒక చిన్న ఫ్రేమ్వర్క్, మీ నీడ్ ఏంటి, మీకు ఓన్లీ ప్రొటెక్షన్ అవసరమా, సేవింగ్స్ కూడా అవసరమా, దాని తగ్గట్టు ఒక పాలసీ తీసుకోండి. దెన్ మీ రిస్క్ టాలరెన్స్ ఏంటి, దాన్ని బట్టి మార్కెట్ లింక్డ్ కావాలా, గ్యారంటీడ్ రిటర్న్ కావాలా, ఎప్పుడు కావాలి అమౌంట్, దాన్ని బట్టి తీసుకోండి. థర్డ్, మీ ఇన్సూరెన్స్ని, సేవింగ్స్ని అయినంతవరకు సపరేట్ చేయండి, కుదిరితే ఒక టర్మ్ తీసుకోండి, మిగిలింది వెల్త్ క్రియేషన్ కోసం మీ చాయిస్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. సో ఇది ఫైనల్గా. సో ప్రైమరీ నీడ్ ఫస్ట్, సేవింగ్స్ నీడ్ తర్వాత, అయినంతవరకు కుదిరితే సపరేట్ చేయండి. మీ కవరేజ్ మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్, లైఫ్ కవరేజ్ షుడ్ బి సఫిషియంట్. ఇది సో ఇలా చేస్తే ఏంటంటే, ఇది టర్మ్ లైఫ్ అంటే ఏంటి, లైఫ్ ఇన్సూరెన్స్ ఏంటి, ఎవరికి కావాలనేది ఇందులో వీడియో ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే పోస్ట్ చేయండి, పక్కా రిప్లై ఇస్తాము. కీప్ వాచింగ్, ఇందులో ఈ సిరీస్లో ఇంకా చాలా లైఫ్ ఇన్సూరెన్స్లో క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో మీకు అన్నీ కూడా ఈ ఛానల్లో దొరుకుతాయి. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ అవుట్, డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.